పార్లమెంట్లో వరుసగా 9వసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బడ్జెట్గా ఉందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు కొనియాడారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి కీలక అడుగులు పడ్డాయని తెలిపారు. ఇక కోస్టల్ కారిడార్ రాకతో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని అన్నారు. అలాగే ఉద్దానం ప్రాంతంలో పండిస్తున్న జీడి కొబ్బరి పంటలకు ప్రోత్సాహం కల్పించడం ద్వారా ఈ ప్రాంత రైతుల స్థితిగతులు మారనున్నాయని చెప్పారు. ఇక ఖాదీ గ్రామీణ పరిశ్రమలకు పూర్వ వైభవం తిరిగి రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒరిస్సా వరకు ఏదైతే తీర ప్రాంత కోస్టల్ లైన్ పెట్టారో దానివల్ల పర్టికులర్గా మన శ్రీకాకుళం జిల్లాకి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే మనది కోస్టల్ ఇచ్చాపురం నుండి ఇప్పుడు ఇటువైపు హెచ్ఆర్ నుండి ఇచ్చాపురం వరకు ఉన్న కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకి ప్రత్యేకంగా మన జిల్లాలో చెప్పుకోదగ్గ ఉద్దానం ఏదైతే జీడి మామిడి అలాగే కొబ్బరి కోకో ఇవి ఉన్నాయో ఈ పంటలకి ఇంటర్నేషనల్ బ్రాండ్ కల్పించి 2030 నాటికల్లా ఉత్పత్తిని పెంచి ఎగుమతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మన జిల్లాలో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పొందూరు చేనేత టెక్స్టైల్ దీనికి కూడా బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించారు రాష్ట్రంలో చేనేత పరిశ్రమల కోసం టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కోసం. దానివల్ల మన పొందూరు ప్రాంతంలో కూడా వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలాగే చిన్న తరహా పరిశ్రమలు దేశ అభివృద్ధి గ్రామీణ అలాగే చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద ఆధారపడి ఉంది అని ఆలోచించి ఎంఎస్ఎంఈలకి 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా చాలా అద్భుతమైన విషయం. మనం మన రాష్ట్రానికి ఆలోచిస్తే పోలవరం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.